2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో ఏపీ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా 3సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, 2 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావులు. ఇక దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లా నాగేశ్వరరావు స్పందించారు. విజనరీ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని, రాష్ట్రం లోటు ఇక బడ్జెట్లో ఉన్నా కానీ అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దాని ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి, రహదారులు తీసుకొచ్చారన్నారు. గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లా నాగేశ్వరరావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది ఫేస్ టు ఫేస్. 205 కోట్ల రూపాయలతో మూడవ ఏపీ బడ్జెట్ని అయితే ఈరోజు ఆర్థిక మంత్రి వైఎల్ కేశవ్ గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లా నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. బడ్జెట్ అయితే మూడవ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి సార్? మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు అందరిలో కల్లా అతి సీనియర్ అయిన పొలిటీషియన్. ఈయనకి ముందర ఒక శ్రద్ధ పవర్ గారు ఉన్నారు, కానీ ఆయన చిక్కు అయినట్టు లెక్క. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కొన్ని లక్షల కోట్లకి బడ్జెట్ తీసుకెళ్ళిన వ్యక్తి అయినా, ఆ రకంగానే సంపద సృష్టిత్వం కానీ, అలాగే సంపదని ప్రజలకు ఎలాగా సంక్షేమ రకంగా పంచిపెట్టడం విషయంలో చాలా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇడిపోయిన రాష్ట్రానికి 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత లోతు బడ్జెట్ ఉన్నా సరే ఈ రాష్ట్రంలో ఆ రోజుల్లోనే సుమారు గ్రామీణ ప్రాంతంలో 25,000 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ, అలాగే పట్టిసీమ ప్రాజెక్టు కానీ, అలాగే అమరావతిని 70% పూర్తి చేయడంలో కానీ, పోలవరాన్ని అమరావతిని మరి ల్యాండ్ పూలింగ్ స్థలం తీసుకోవడంలో కానీ చాలా మంచి కార్యక్రమం చేశారు. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోవడం ఈ రాష్ట్రం మళ్ళీ వెనక్కిపోయింది. ఆర్థికంగా వెనక్కిపోయింది, ప్రజలు సంక్షేమంగా వెనక్కిపోయింది, అన్ని రకాలుగా వెనక్కిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పయ్యావుల కేశవ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టి మొన్నే చూశారు మీరు, కేంద్రంలో బడ్జెట్ సుమారుగా 53 లక్షల కోట్లు బడ్జెట్ తీసుకెళ్లారు. దానిలో ఏ రాష్ట్రానికి వాటా ఎంత వస్తుందనేది చాలా చక్కగా ప్లాన్ చేసి ఇప్పుడు 3,32,000 కోట్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బడ్జెట్ రూపంలో తీసుకెళ్లారు. సార్ ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లో హామీలన్నీ కూడా నెరవేరుతాయంటారు. దానికి రిలేటెడ్గా ఏమన్నా ఈ బడ్జెట్లో ఉన్నాయంటారు? ఆల్రెడీ సూపర్ 6 పథకాల్లో అసలు మనం అన్నీ కూడా తల్లికి వందనం అంటే సామాన్య విషయం కాదు. అలాగే రైతు అన్నదాత సుఖీభవ మనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మనం హామీ ఇచ్చాం. 20,000 రూపాయల్లో మనం 3 నెలలు 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇస్తున్నారు. మిగతా 14,000 రూపాయలు మనం ఇస్తున్నాం. అది చాలా సమృద్ధిగా ఉంది. అలాగే రైతు వారీగా పండిన పంటకి మనం 24 గంటల్లోనే మనం డబ్బు వేసే విధంగా ఒక కార్యాచరణ చేసాము. అది వరి పంట అవ్వచ్చు, అలాగే ఆక్వాకు సంబంధించింది కూడా. ఇప్పుడు టారిఫ్లు కూడా విదేశాల్లో తగ్గినాయి, ఎక్కువ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ ఆక్వాని మనం అభివృద్ధి చేయడం కోసం చాలా కష్టపడుతున్నాం. దాంట్లో కూడా ఈ ఫీడ్ ఒకటి, సీడ్ విషయంలో ఒకటి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. అలాగే మన సబ్సిడీ మీద కూడా బోర్డు ఖర్చు పెడుతున్నాం, కరెంట్ సబ్సిడీ మీద. ఇవన్నీ కూడా మనం నారా చంద్రబాబు నాయకత్వంలో, అలాగే లోకేష్ బాబు గారు సూచనలు, పవన్ కళ్యాణ్ గారితో చాలా ముందుకెళ్తామని చెప్తున్నారు. సార్ ఇప్పుడు వైసీపీలు ఏమంటున్నారంటే మా పథకాలే పేరు మార్చి పథకాలు పెట్టారు, కొత్తగా ఏమీ లేదని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే విమర్శ మీరు చెప్తారు. పథకాలంటే ఏం పెట్టారు వాళ్ళు? కొత్తగా పథకం ఏం పెట్టారు వాళ్ళు? అసలు నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన పథకాలు గొప్ప పథకాలు పెట్టారా? అతను ఈ ప్రతిది ఏదో బట్టన్ నొక్కుతాం అన్నాడు. బట్టన్ నొక్కుతాం అనేది ఏం లేదు. అతను ప్రతిదాన్ని కూడా మద్యం విషయం ఉంది. మద్యం వ్యాపారం చేశాడు ఆయన. మద్యం వ్యాపారం చేశాడు, భూములు వ్యాపారం చేశాడు. ప్రతి నియోజకవర్గంలోనూ 200 ఎకరాలు కొనడం, అది 20 లక్షల రూపాయలు అయితే 1 కోటి రూపాయలు రాసుకుంటాం. అలాగే మద్య విషయంలో మీకు చూసారు, రోజు కథగా అవుతుంది. తిరుపతి లడ్డు విషయంలో కానీ అన్ని రకాలుగా మతాలు, కులాలు, వర్ణాల కింద ఎడగొట్టేసి ఆ రహదారులు ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోయి అవుట్ వాళ్ళు అయిపోయారు. అసలే ఒక చోట పండిన పంటని ఒక చోట తీసుకెళ్లాలంటే రవాణా రహదారి బాగోపోతే ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఆ రహదారి బాగున్నప్పుడు ఏం చేస్తుంది? రూపాయి ట్రాన్స్పోర్ట్కి వచ్చాయి, ఇది 10 రూపాయలు అయింది. ఆ 10 రూపాయలు సామాన్యుడు మధ్యతరగతి మీద పడిపోతుంది. అటువంటి కార్యక్రమం చేశాడు. ఇప్పుడు మేమేం చేస్తాం? మేము రహదారులు చేస్తాం. ఇప్పుడు అదే గ్రామీణ అభివృద్ధి, అలాగే తాగునీటి విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ,
జలవనరుల విషయంలో కానీ ఎన్ని కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇవన్నీ సమృద్ధి ఖర్చు పెడతారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో. రాబోయే రోజులు మీరు చూస్తారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అత్యద్భుతమైన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారని, ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి మరింత సులభం అవుతుందని, అట్లాగే కూడా రాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తే అసలు కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధికి చిహ్నమని మనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలనాగేశ్వర గారు తెలియజేశారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2,32,000. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీని